మీరెన్నో రకాల పచ్చళ్ళు తినుంటారు. కానీ ఇలాంటి పచ్చడైతే ఎప్పుడు తిని ఉండరు. ఈ పచ్చడి ఒక్కసారి చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే అంత టేస్టీగా ఉంటది. ఇడ్లీ, దోస, అన్నం, చపాతీ, పులావ్‌లోకి గూడా సూపర్ టేస్టీగా ఉంటది. ఒక్కసారి చేసుకొని చూడండి. నా మాట నిజం అంటారు మీరు. దానికి కావాల్సిందేంటంటే నిమ్మకాయలు. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే నిమ్మకాయలు. చాలా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మాట్లాడుతూ చేసేసుకోవచ్చు ఆ వంట అనేది. ఒక్కసారయితే చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం. ముందుగా బాగా పండిన పెద్ద సైజు నిమ్మకాయలైతే తీసుకోండి. బాగా రసం ఉంటది. పండినవంటే పెద్ద కాయలు తీసుకుంటే బాగా రసం ఉంటది. ఈ పచ్చడికైతే నాకైతే 2 నిమ్మకాయలు సరిపోతాయి. ఎందుకంటే అవి పెద్ద సైజులో ఉన్నాయి. రసం కూడా చాలా వస్తది కాబట్టి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా. చిన్న సైజ్ అయితే మీరు 3, 4 తీసుకోండి. వీటన్నిటిని రసం తీసి పక్కన పెట్టుకుంటాను నేను. మన ఛానల్‌లో ఇలాంటి మంచి మంచి వంట వీడియోలు, ఇంకా మంచి మంచి టిప్స్, కుకింగ్ టిప్స్, ఇంకా క్లోతింగ్ హ్యాక్స్, కిచెన్ హ్యాక్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి మన ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకింకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుంది. దానికనేది క్లిక్ చేశారనుకోండి ఆల్ అని వస్తుంది. ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీ దాకా వస్తుంది. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండోయ్. ఒక లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికైతే రికమెండ్ చేస్తుందనమాట యూట్యూబ్ అంతే. ఇంకేమీ లేదు. దీంట్లో ఇంక మెయిన్ పర్పస్ ఏమీ లేదు. తప్పకుండా లైక్ అయితే చేయండి. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి మనము. ఆవకాయలా పెట్టుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో అలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న దాన్ని రోట్లో వేసుకొని నూరుకోవాలి. నేను రోట్లోనే ఏసి నూరుతున్నాను. కావాలంటే మీరు మిక్సీలో వేసుకోండి. మిక్సీలో కంటే కూడా రోట్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. మీరు కూడా రోలు ఉన్నట్లయితే రోట్లోనే ట్రై చేయండి మిక్సీ కంటే కూడా. మిక్సీలోవి పక్కన పెట్టి అప్పుడప్పుడు రోట్లో కూడా నూరుకుంటూ ఉండండి. టేస్ట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. మన హెల్త్‌కి హెల్తీ ఉంటుంది. మళ్ళీ టేస్ట్ కూడా బావుంటుందనమాట. మనకి ఎక్సర్‌సైజ్ అయినట్టు ఉంటుంది రోట్లో ఏసి నూరుకుంటే. ఇలాగ మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దాంట్లో కారం అనేది 3 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. మీరు ఎక్కువగా తినే పనైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. నేను 3 స్పూన్లు సరిపోద్దనేసి 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది పెద్ద స్పూను. అందుకని 3 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. ఇలా బాగా రోకలితోటి బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్‌తో తీసుకొని మొత్తం ఇలా కలిపెట్టుకోవాలి. కిందది పైకి, పైది కిందకి రాకుండా మొత్తం కలబెట్టేసుకొని మళ్ళీ ఒకసారి నూరుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. మేమైతే బానే తింటాం సాల్ట్ అందుకని చెప్పేసి నేను ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. మీరు దాంట్లో సగం వేసుకున్నా చాలనుకుంటే సగమే వేసుకోవచ్చు. ఉప్పయితే ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కదండీ! అలా వేసేసుకొని ఇలా బాగా స్పూన్‌తో ఎప్పటికప్పుడు కలిపెట్టుకొని మనం రోకలితో అయితే బాగా దంచుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు రేకులు తీసేసుకొని వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది వెయ్యగానే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. వెల్లుల్లిపాయలు వేసిన వెంటనే అన్నం పెట్టుకొని తినాలనిపించే అంత మంచి స్మెల్ అయితే వస్తుందండి. అది బాగా నలిగి కారానికంతా పట్టేటట్టుగా ఇలాగ రుబ్బినట్టుగా రోకలితోటి నూరుకోవాలి. తర్వాత అసలైన ఇంగ్రీడియెంట్ అదేనండి నిమ్మరసం. నిమ్మరసం అనేది కొద్ది కొద్దిగా పోస్తూ బాగా దంచుకోవాలనమాట. కళ్ళల్లో పడుతుందండి జాగ్రత్తగా దంచుకోండి. రోకలితో చిన్నగా స్టార్ట్ చేసి బాగా రుబ్బేసుకోవాలనమాట ఆ రోకలితోటి మెత్తగా. తర్వాత ఇది సరిపోకపోతే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ యాడ్ చేసుకుంటే చెడిపోతుందనుకుంటారేమో అస్సలు చెడిపోదండి ఇది 10 రోజులైనా స్టోర్ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు ఇడ్లీలో, దోసల్లోకి. దీంట్లో సైడ్ డిష్‌కి ఇంకా మనకి చట్నీలేమి అవసరం లేదండి. ఇదొక్క చట్నీ వేసుకొని తింటే చాలండి. కడుపు నిండిపోతుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతారు మీ పిల్లలు. ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం వాటరేసుకొని కొంచెం బాగా మెత్తగా మిక్సీలో పట్టినట్టుగా వస్తదండి. రోట్లో మనం మెత్తగా నూరుకుంటే మెత్తగా నూరుకొని తీసేసుకుంటే మన పచ్చడనేది రెడీ అయిపోయింది. అనుకుంటున్నారా? అనుకోకండి. ఇంకా కొంచెం అసలు ప్రాసెస్ అయితే ఉంది. ఇదిగోండి ఇలా రుబ్బేసుకొని పచ్చడైతే నేను గిన్నెలోకైతే తోడేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉంది. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయన్నమాట. మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నట్లయితే ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేసుకోండి. చాలా 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 సింపుల్. చూస్తున్నారు కదా! ఎంత ఈజీగా అయిపోయిందో. ఇదిగోండి పచ్చడైతే మెదిగిపోయింది. ఇంక దీన్ని తీసేసుకుంటాను. చూడండి ఎంత ఎర్రగా ఉందో. కారం మంచి కారం అయితే మంచి టేస్టొస్తదండి. ప్యాకెట్ కారం కాకుండా మీరు పట్టించుకున్న కారం అయితే ఇంకా బావుంటది. చాలామంది ఇప్పుడు పట్టించుకుంటున్నారు కదా! ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్యాకెట్ కారం వాడట్లేదు కదా! నేను కూడా పట్టించుకున్న కారమేనండి. చూసారా ఎంత ఎర్రగా ఉందో. ఇంక దీని అసలు ప్రాసెసొస్తే మనం పోపు వేసుకోవాలండి. పోపు వేసుకుంటేనే అసలు మెయిన్ అనమాట. అంటే నిల్వ ఉండటానికి కారణం ఇదే అనమాట పోపు. పోపులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఎండు మిరపకాయలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తాలింపు మాత్రం అస్సలు మాడనీయకండి. మాడితే టేస్ట్ అనేదే మారిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత
మనం ఇందాక తీసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండీ! ఆ పచ్చడి వేసి బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ వేసాం కదా! చెడిపోకుండా ఉండాలంటే నూనెలో బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే పచ్చడి అనేది ఇంకంత టేస్ట్ అనేది పెరుగుతుంది. పచ్చడి బాగా వేయించుకొని మనకి ఆయిల్ అనేది బయటకొస్తుంది కదా! బాగా వేగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండీ! పచ్చడి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. అసలు దీంట్లో మనం కూరగాయలు కొయ్యాల్సిన అవసరం లేదు. ఏమన్నా వేగించాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే ఏదైనా ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. మనకి కారం, నిమ్మకాయలు ఉంటే సరిపోతుందండి. మంచి రుచికరమైన లెమన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీరందరూ తప్పకుండా చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకొని తింటారు కదండీ! అందుకని తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈసారి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్.